ఏయ్ ఆగు. ఏంటమ్మా, సాంబ్రాణి తీసుకురమ్మంటే ఇక్కడ నిలబడ్డావేంటి? అంటే అమ్మగారు పిలిస్తేను. ఏమ్మా, ఏమైంది? అబ్బే ఏం లేదు, చేతిలో ఏముందా అని చూడ్డానికి పిలిచాను అంతే. సాంబ్రాణేనమ్మా. సరదాగా నువ్వు లోపలికి రాకూడదు? అందంగా ధూపం వేద్దు గాని. పర్వాలేదు, ఆ ముచ్చట ఆనందం మీరు తీర్చుకోండి. వెళ్ళండి ఆంటీ. సరేనమ్మా, ఇటివ్వు. ఈ చెత్త డ్రీమ్ వల్ల టైం వేస్ట్ అయిపోయింది. గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. మరి ఇంత సిల్లిగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? గాడ్. సరసు ఎంత బాగుందో తెలుసా? పెళ్లి కూతుర్లా ఉంది. నాదిష్టే తగిలేలా ఉందమ్మా. వాణి, అక్కడేం చేస్తున్నావు? అమ్మా, అది అంటే అమ్మా. ఏంటో చెప్పు. అంటే అమ్మా, కార్యక్రమం మొదలవుతుంది. మీరు మా పక్కనే ఉండి ఆశీర్వదిస్తే బాగుంటుందని పిలవడానికి నేను ఇక్కడికి వచ్చానమ్మా. అమ్మా, అన్నీ మీ చేతుల మీదుగా జరిగితే మంచిదనిపిస్తుంది. వస్తానని మీ అమ్మకి చెప్పాను కదా, మళ్ళీ ప్రత్యేకించి నువ్వు రావడం ఎందుకు? అంటే అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు, అందుకే మీకోసం నేనే స్వయంగా వచ్చాను. సరే, నువ్వు పద, నేను వస్తున్నాను. సరే అమ్మా. ఇక్కడ కూర్చుని ఫుటేజ్ చూసే బదులు కార్యక్రమం దగ్గరుంటే అందరి మూమెంట్స్ డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు.
ఎస్. ఈ అందరి సమక్షంలో నేను గెలవడం కాదు, సరస్సుని గెలిపించాలి. రాహుల్ బాబు ఏంటి తన చేతికి దొరికిన ఉంగరాన్ని కావాలని నా చేతుల్లో పెడుతున్నాడు? చాలా గొప్పగా ఆడావు నాన్న. నువ్వు గెలవడమే కాకుండా నీ భార్యను కూడా గెలిపించావు, నీ ప్రేమని చూపించావు. జీవితాంతం ఇద్దరూ ప్రేమతో ఏ సమస్యలు లేకుండా ఇద్దరూ నవ్వుతూ జీవించండమ్మా. నాకు ఈ సంతోషంతో పాటు సరస్సు ఎక్కడుందో దొరికిపోతుందన్న సంతోషం కూడా ఉంది. ఆ సరస్సు వస్తుంది, ఖచ్చితంగా నాకు దొరికిపోతుంది. ఈ సరస్సుకి బుద్ధి చెప్పడానికి నా దగ్గర ఒకే ఒక ఆప్షన్ ఉంది, కానీ అది ఎంతవరకు యూజ్ అవుతుందని డౌట్గా ఉంది. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? సరస్సుకు స్వయాన మేనత్తనండి. దానికోసం వెతుకుతూ ఊరంతా తిరుగుతున్నానని తెలిసి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానండి. నువ్వు మాట్లాడేది ఏ సరస్సు గురించి? మా సరస్వతియే, జగన్నాథ ఉమాదేవుల కూతురు. ఈమెవరు? రాదమ్మా, మా ఊరు మనిసే. సరస్సుకి ఈమెకి ఏమైనా సంబంధం ఉందా? ఏదో బీరకాయ పీచు సంబంధం లేమ్మా. మరి ఈవిడేంటి సరస్సు అమ్మని చెప్పి మా ఇంటికి వచ్చింది? అంతా అబద్ధం. అదేం కర్మో తెలియదు కానీ ఊరంతా దానికి సాయం చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాధమ్మ కూడా వచ్చుంటది. ఈ విషయాలన్నీ వాగ్దేవి గారింటికి వచ్చి చెప్తావా? చెప్పొచ్చు, కానీ చెప్పలేను. అదేంటి? అంటే లోగడ ఇలాగే ఆ ఇంటికి వస్తే సాంబవి గారు ఉన్నారు కదా, అదే వాగ్దేవమ్మ సెల్లి. ఆవిడ సరస్సు గురించి ఏమీ చెప్పొద్దని
నోట్ల కట్టలతో నా నోరు కుట్టేసింది. ఏంటది? నాగమణి, ఏదైనా ఉంటే మన ఊరెళ్ళి మాట్లాడుకుందాం. పద నాగమణి. ఊరుకోరాదమ్మా, అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదు అని నువ్వేమో చెప్పలేదు. నన్ను కూడా చెప్పద్దు అంటే ఎలా? చాలా రోజుల నుంచి నా మనసులో దాచుకున్నవన్నీ ఈ రోజే చెప్పేస్తానమ్మా. చెప్పు నాగమణి. ఈ మూమెంట్ కోసమే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. మీ మంచితనం, గొప్పతనం గురించి మా ఊరంతా బుర్ర కథలుగా చెప్తూ ఉంటే ఉండబట్టలేక మీ ఇంటికి వచ్చేసానమ్మా. అసలు మీరెక్కడా, మా వాడి ఎక్కడా? ఈ ఇంటి పని మనిషిని కోడలిగా చేసుకోవడం మీరు ఒప్పుకోవడం అంటే అసలు మామూలు మాటలా? నిజంగా చాలా గొప్ప విషయం. ఇన్నాళ్ళు వాణి అంటే రాధమ్మ కూతురు అని చాలా తేలిగ్గా మాట్లాడేవాళ్ళం. కానీ ఇప్పుడు వాగ్దేవమ్మ గారి కోడలు అని దప్పు కొట్టి మరీ చెప్తున్నారంటే నమ్మండి. మా ఊరమ్మాయి అని చెప్పుకోవడం కాదు గాని వాణి లాంటి గుణవంతురాలు, చదువరి, మేధావి మా ఊళ్ళోనే కాదండి, మా చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా ఎవ్వరూ లేరంటే నమ్మండి. హే, ఈ గొప్పలు చెప్పడానికేనా నీ ఊరు నుండి వచ్చావు? అవునమ్మా. అంతేనా? ఇంకేం లేదా? ఇంతకన్నా చెప్పడానికి ఏముంటుందమ్మా? అసలు విషయం చెప్తానన్నావుగా, సరస్సు విషయం చెప్పు. సరస్సు ఏంటి? ఇప్పుడు దాని గురించి ఎందుకులేమ్మా. దానికి వాణికి, నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వాగ్దేవమ్మ గారి గొప్పతనం ఉత్తి మాటల్లో కాకుండా కళ్ళారా చూడాలని, ఈ ఇంటి కోడలైన మా ఊరు వాణిని నా మనసారా ఆశీర్వదించాలని వచ్చాను. అదే తప్ప వేరే ఏమీ లేదమ్మా. ఇదిగో నాగమణి, అక్షింతలు తీసుకుని పిల్లల్ని ఆశీర్వదించు. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. సంతోషంగా ఉండండమ్మా. వెళ్ళొస్తానమ్మా. రాదమ్మా, ఇక్కడ అన్ని పనులు చక్కబెట్టుకుని మన ఊరు వచ్చేసాయి. అక్కడ ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటానుగా. సరే నాగమణి, నా కోసం, నా కూతురు కోసం ఇంత దూరం నువ్వు వచ్చినందుకు నీకు చాలా కృతజ్ఞతలు. అయ్యో, మళ్ళీ మనకెందుకు రాదమ్మా, అంతా నీ కూతురు అదృష్టం అంతే. నేను వెళ్ళొస్తాను రాహుల్ బాబు. ఇద్దరు సంతోషంగా ఉండండి.
ఉంటాను రాధమ్మా. మరి ఎవరికొచ్చిన ఆలోచన ఇది? వాగ్దేవ్ అమ్మగారు. లేదు లేదు, అమ్మగారు నన్ను పూర్తిగా నమ్ముతున్నారు. ఒకవేళ ఒకవేళ సరస్సు మీద అనుమానంతో పెట్టారా? సరస్సు ఇక్కడికి వస్తుందేమోనని, లేదంటే ఎవరైనా సరస్సు గురించి మాట్లాడుకుంటారని ఇలా చేశారా? నా అనుమానమే నిజమైతే ఇన్నాళ్ల గుట్టు మొత్తం రట్టయిపోతుంది. ఇప్పటి వరకు ఇక్కడే నా గురించి, రాధమ్మ గురించి మాట్లాడుకున్న మాటలన్నీ అమ్మగారికి తెలిసిపోతాయి. అమ్మా, నీ వల్లే నాకు వీటి సంగతి తెలిసింది. నువ్వెప్పుడు నా క్షేమం కోరి నాకు సాయం చేస్తావని మరొకసారి నిరూపించావు. కొంపదీసి మా గదిలో ఏదైనా కెమెరా ఒకసారి చూస్తా. మా గదిలో అయితే కెమెరా ఎక్కడ పెట్టలేదు. కానీ ఈ విషయం వెంటనే రాహుల్ బాబుకి చెప్పాలి. ఫుటేజ్ చెక్ చేసి చాలాసేపు అయింది. సరస్సు ఇక్కడికొచ్చిందా లేక
వేరే దారి లేదు. ఒకసారి చూస్తేనే తెలుస్తుంది. నన్ను క్షమించండి అమ్మా. అమ్మగారు సరస్సును పట్టుకోవడానికి చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారనమాట. సమయానికి నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. ఈ టీవీలో వచ్చే నిజం అమ్మగారికి తెలియకూడదంటే ఏం చేయాలి? రాహుల్, ల్యాప్టాప్ ఓపెన్ చేయి. ఏమైందన్నయ్య? నవ్య పెళ్లి జరిగిన సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొచ్చాను. ఈ పెన్ డ్రైవ్ ఆచార్య చేతులకు వెళ్లేలోపు ఇందులో ఉన్న వీడియో డిలీట్ చేయాలి. త్వరగా ఆన్ చేయపో. ఓకే. ఏమైంది బాబు? నవ్య పెళ్లి రోజున జరిగిందంతా సీసీ కెమెరాస్లో, అంటే చిన్న చిన్న కెమెరాస్ గోడకు పెట్టుంటాయి. రోజు జరిగేది మొత్తం అందులో రికార్డ్ అవుతుంది. ఎవరైనా ఎప్పుడైనా తీసి చూడొచ్చు. అంటే నేను సాక్షి సంతకం పెట్టింది కూడా ఉందా? అవును సార్. అమ్మో, భయంగా ఉంది బాబు. భయం ఎందుకు సరసు? మొత్తం నేను డిలీట్ చేసేస్తాను. వెయిట్. డిలీట్ అంటే? చెరిపేయడం అనమాట. అంటే ఆ వీడియో సాక్ష్యం ఏముండదా బాబు? ఉండదు.
అంతే సరసు, డిలీట్ అయిపోయింది. ఈ శోభనం జరగకుండా ఎలా ఆపాలరా అనుకున్నా. దేవతలా వచ్చి ఆంటీనే హెల్ప్ చేశారు. కానీ ఎందుకు సడన్ గా ఎలా చేంజ్ అయ్యారు? ఆ సీక్రెట్ రీజన్ ఏంటో తెలుసుకుంటే ఎప్పుడైనా నాకు హెల్ప్ అవుతుంది. తెలుసుకోవాలి. మేడం అంత ఈజీగా ఒప్పుకున్నారంటే ఇలాంటి ట్విస్ట్ ఏదో ఉంటుందని ముందే ఊహించాను. అదే జరిగింది. ఆటలో అట్టిపండ్లాగా నేనెందుకు ఇక్కడ ఎస్కేప్ అయిపోతాను. మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాక 1కి 10 సార్లు చెప్పి ఆఖరి నిమిషాల్లో మీ మేడం ఇలా చేసిందేంటి రాహుల్? మామయ్య, అమ్మగారినేమీ అనకండి. మీరందరూ నాతో రండి. మీకు ఒక నిజం చెప్పాలి. లేదంటే మన మాటలు నువ్వే సరసు అన్న నిజం అమ్మగారికి తెలిసిపోయేది. మనమేమో కొంచెం కూడా చూసుకోకుండా ఆ కెమెరాల దగ్గరికెళ్లే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అంటే విషయం ఇదని మనకప్పుడు తెలీదు కదా రాదమ్మా.